మనకు మనకు అసలు సమస్య రాకముందే విజయం పొందాము అని మనకు తెలుసు. దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే జీవితంలో మీకు సమస్యలొస్తాయి. ఈరోజు మనకెన్నో సమస్యలున్నాయి. దాని గురించి తర్వాత చెప్తాను. కొన్ని రోజులే అలా గడుస్తాయి. అంటే అపవాది ఒంటరిగా వదిలాడని అనుకునేవి. ఎందుకంటే భూమి చుట్టూ ఇలా చేస్తూ తిరుగుతాం. కాదు, అది చాలా ఈజీ. కనుక మీరు నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో శ్రమలు శోధనలు ఉంటాయి. తుఫాన్లన్నీ కూడా అడవుల్లోనే రావు. ఎప్పుడు వస్తాయో తెలీదు మనకు. అందుకే మీరు నిర్ణయించుకోండి. ఏమనంటే మీరు దేని నుంచి వెళ్ళవలసి వచ్చినా సరే చెప్పండి, వెళ్ళవలసిన. చూడండి, చాలాసార్లు ప్రజలు వాళ్ళు దేని నుంచి వెళ్తున్నారో చెప్పాలనుకుంటారు. ఇక చివరికి నేనన్నా ప్రేజ్ గాడ్, మీరు వెళ్తున్నందుకు, ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోనందుకు. నేను చాలా విషయాల నుంచి వెళ్ళా, కానీ నా సాక్ష్యం ఇంకా ఇక్కడే ఉన్నాను. అది ఎంతో మంచి సాక్ష్యం. మనం ఎన్నో కష్టమైన విషయాల నుంచి వెళ్ళి ఇలా అంటాం, నేను ఇంకా నిల్చుని ఉన్నాను, ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతున్నాను, యేసుని ప్రేమిస్తున్నాను, నేను వదిలి వెళ్ళేదాన్ని కాదు. క్రీస్తు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.